Bible says here clearly, my friend. జీవముగల దేవుని యొక్క వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది. Those who fear the Lord, ఎవరైతే ఆయన దేవుడు నేను నిన్నటి వాడిని అని చెప్పి దీనుడిగా భయభక్తులు కలిగి ఎవరైతే ఆయన భయపడతారో, they do not allow sin in their life. వారి జీవితంలో పాపానికి చోటును ఎన్నడూ కూడా రానియరండి. వాటి మీద రాకుండా దృష్టి పెడతారు. Bible says clearly saying here, జీవముగల పరిశుద్ధ గ్రంథం ఖచ్చితంగా తెలియజేస్తుంది. fear the Lord. ఆయన అంటుంది, మీరు దేవునికి భయపడగలిగితే మిమ్మల్ని భయపెట్టేవన్నీ కూడా మన నుంచి బయటికి పోయినట్లుగా ఎవరు చేస్తారంటే దేవుడు చేస్తారు. చెప్పండి హల్లెలూయా. What a miraculous God we have. ఎంత అద్భుతకరమైన దేవుని కలిగి ఉన్నామండి. ఒకసారి తప్పులు కొట్టు, ఆయన మనకి మహిమ కలిగినట్లు చేద్దాం. ఆయనకి మనకి కాదు. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. How our Lord Jesus blessing comes to us tonight, really, my friend. ఈ రాత్రి వేళలో ప్రభు యొక్క ఆశీర్వాదం వ్యక్తిగతంగా మనలోనికి రావాలి అంటే You should fear the Lord first. మనం చేయవలసింది ఏంటంటే మొట్టమొదటిగా ఆయనకి లోబడదాం, ఆయనకి భయపడదాం. నన్ను చెప్పండి ఆమేన్. వెరీ గుడ్. You know one thing, my friend. ఒక విషయం మీకు చెప్పాలి, నేను ఆశపడుతున్నాను. Even though when Jesus born in this world, ఆయన ప్రపంచంలోనికి జన్మించినప్పుడు లేదా భూమి మీద జన్మించినప్పుడు, when he sleep in the buffalo place, ఆయన పశువుల పాకలో ఆయన నిద్రపోవడానికి లేదా జన్మించినప్పుడు, people can't give him even to sleep in the proper place. చూడండి ఎంత భయంకరం అండి. ఈ భూమి మీద ఉన్న ప్లేస్ అంతా కూడా ఎవరిదే? హలో, ఈ మీదనే అంతానే. Please speak with a loud voice. అందరూ కూడా చెప్పాలి. ఏదో మేము ఏదో అంత దూరం నుంచి వచ్చాం, 200 కిలోమీటర్లు 300 కిలోమీటర్ దగ్గరలో ఏదో చెప్పిపోదామని కాదు. ఈ ప్లేస్ అంతా ఎవరిది? దేవుడిది. కానీ ఆ దినాన్ని మానవుల కొరకు అంత తెగించి ఆయన విడిచిపెట్టి, మనం నిన్నటి వారేమని తెలుసు, పెంట కుప్పల మీద ఉన్న వారిని తెలిసినప్పుడు కూడా చోటునివ్వకుండా, చోటునివ్వలేని గుణాన్ని చూసి కూడా ఆయన మనం విడిచిపెట్టలే. ఆ పశువుల పాకలో చోటు ఇవ్వకపోయినా అక్కడ జన్మించడానికి ఇష్టపడాడు తప్ప మనల్ని మాత్రం విడిచిపెట్టడానికి ఆయన ఇష్టపడలేదు. ఎంత గొప్పవాడో గడిచి చెప్తాం. హల్లెలూయా. Really, how he is loving, what a wonderful love he is loving us. ఎంత అద్భుతమైన ప్రేమ. ఇలాంటి ప్రేమ ఎక్కడ దొరుకుతుందండి మనకి? Even though animals giving to him to sleep in the animals place, shift to another place, and Jesus sleep on the ఒకవేళ పశువులు ఉండే ప్రదేశంలో పశువుల తోటలో ఆయన పరున్నప్పుడు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి కూడా వెళ్ళినప్పుడు animals help him to sleep. మీకు కూడా తెలుసా మనుషుల హృదయాలు ఏమైపోయారు అనుకుంటున్నారు? చెప్పండి అమ్మా. బండరాలు అయిపోతే జ్ఞానం లేని మాట లేని పశువులు చోటునిచ్చాయట దేవునికి. గడి చేద్దాం. హల్లెలూయా. ఎంత భయంకరంగా ఉన్నారో చూడండి ప్రజలు. Even though animals help him to sleep, జంతువులు గ్రహించి మాకు జీవానిచ్చింది మీదేయ్యా, మాకు పంట పొలాల భూములు లేవు, మనం పోషించిన నీవేదని చెప్పి ఆ జ్ఞానము వేటుకున్నాయంట. నోటు లేని మూగ జీవులకు వచ్చి అవి ఆయనకు ప్లేస్ ఇచ్చాయట. ఇక్కడ యుద్ధ హల్లెలూయా. Hallelujah. But here is people, they don't have value. People giving value for money, people giving for value for gold, people giving for value for all artful things in this world. భూ సంబంధమైనటువంటి బంగారానికి, ధనానికి, విలువైన వస్తువులకు, గృహాలకు, అధికారం అన్నిటికి విలువనిస్తున్నారు. కానీ అసలు మనకి విలువనిచ్చింది ఎవరంటారు? చెప్పండి అమ్మా. ఆరోగ్యం లేకపోతే ఎంత విలువైన చూడ ఏం చేస్తారు? పక్కన పడి చేస్తారు. ఆయన మనకి ఇచ్చి మనం జీవింపజేసి అన్ని గ్రహించి ఎవరెవరికి విలువ ఇచ్చినట్లు చెప్పండి? దేవుడే మనకు విలువ ఇచ్చారు అన్నలో సరిగ్గా చెప్తాం. హల్లెలూయా. Please raise your hand, someone sleeping behind in front of me. నిద్రపోతున్న గడికి చెప్తాం. హల్లెలూయా. Don't have any chance to go to the heaven. కానీ సంవత్సరాల ఆయుష్ను కలిగి ఉండొచ్చు, కానీ ప్రభువుని కలిగి ఉండక మాత్రం మోక్ష మార్గానికి వెళ్ళే ప్రసక్తే, వెళ్ళే మార్గమే లేదా. 1% you do not have any chance to go to the heaven. ఒక్క వ్యక్తి కూడా అలాంటి లక్షణం కలిగిన వాడు ఎవడు కూడా ఎంత అధికారైనా సరే పరలోక రాజ్యానికి మోక్షాన్ని మాత్రం ఎవడు కూడా వెళ్ళలేరు. But you may have one question. మిమ్మల్ని ఒక ప్రశ్న నేను అడగాలనుకుంటున్నాను, మీరు అందరూ కూడా వింటున్నారు కాబట్టి సమాధానం చెప్పాలి. How many people have guarantee I can live 100 years? నిద్రపోతున్న ముందు చెప్పండి, మేము ఖచ్చితంగా 100 సంవత్సరాలు బ్రతితాం అన్నవాళ్ళు ఒకసారి చెప్పండి. నిద్రపోతలేదా? నిద్రపోతలు లేని వాళ్ళు చెప్తాం. 100 సంవత్సరాలు మేము గ్యారంటీగా బ్రతకరా చెప్పండి.
ఓహో, కొంతమంది బ్రతికతలా ఉందటి. ఓహో, Praise the Lord. Hallelujah. ఇక్కడ చెప్తా హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. God loves same for everyone. ఆయన ప్రతి ఒక్కరి కొరకు ఆయన రక్షించడానికి, రక్షణను తీర్చడానికి లోకానికి వచ్చారు. God punishment for same everyone. మీకు కూడా తెలుసా, అదే విధంగా తప్పు చేసిన శిక్ష కూడా అందరికి ఒకలాగే ఉంటుందండి. పెద్దమ్మ గారు అబ్బాయి, ఈ అబ్బాయి ఏముండదో, శిక్ష దగ్గర అందరూ కూడా ఒకటే. God knows before you born in this world. భూలోకంలో నువ్వు పుట్టక మునిపే మన మేటో మన సంగతి ఎవరు తెలుసంట? మనం ఆరాధించే జీవము గల దేవునికి తెలుసు. గడియదు హల్లెలూయా. But little bit, day by day, we're inviting, drinking trash. ఈ లోక సంబంధంలో మనం ఏం చేస్తున్నాం అంటే, లోక సంబంధమైన వాటిని అనుభవిస్తూ మనం జీవిస్తున్నాం. If I give glass of water, ఒకవేళ ఒక గ్లాసు మంచినీళ్ళు మీకు ఇచ్చినప్పుడు, if I pour dirty water in the glass, ఒక గ్లాసులో, గ్లాస్ అయితే మంచిదే, కానీ దాంట్లో మురికి నీరు ఇచ్చినట్లయితే, దాంట్లో కలిపినట్లయితే would you drink? మీరు తాగుతారా? గ్లాస్ అయితే శుభ్రంగా ఉందో మెరుస్తుంది, దాంట్లో మురికి వారేస్తే, మురికి వాటర్ కలిపి ఉంటే మీరు తాగుతారా? పైన ఉన్న గ్లాసును చూసి తాగేస్తారు, లోపల ఏమి చూడకుండా? చెప్పండి అమ్మా, మీరు అంత తాగేస్తారేంటి? తాగరు. తెలివి. No, I don't drink it. పైకి అది బాగానే ఉంది, కానీ లోపల చూసిన మురికి చేసి నేను అస్సలు తాగమంటే తాగను అని చెప్తాం. But God is looking you today. యేసు ప్రభువారు కూడా ఈ దినాన్ని కూడా అలాగే చూస్తున్నాడు. When you decided to give your life, మీరు ఎప్పుడైతే దేవునికి ఆయన ఇచ్చిన జీవితం, ఎవరు ఇచ్చిన జీవితం? యేసే ఇచ్చిన జీవితం. యేసేకి ఇవ్వడానికి అభ్యంతర పడుతున్నారు. ఒకవేళ ఇవ్వాలని నువ్వు నిర్ణయం తీసుకుంటే, when you decided to give your life, then when he turned to you, and if you drinking garbage water, if you drinking the dirty water, there is no holiness in your life. ఎప్పుడైతే మనం జీవితంలో మనం పరిశుద్ధమైన దేవుని తెలుసుకున్నప్పుడు కూడా, ఏది మురికి నీరో, ఏది చెడో, ఏదో మంచో అని తెలిసి లోక సంబంధమైన చెడు మార్గంలో మనం కొనసాగించినప్పుడు, you do not live with God. అప్పుడు మాత్రము మీరు దేవునితో కలిసి జీవించలేరు. ఆయనతో సంబంధం ఏమైపోతుందంటే కట్ అయిపోతుంది.